సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని కోణాల్లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లర్లకు పాల్పడ్డ వారిలో 638 మందిని పోలీసులు గుర్తించారు. తాడిపత్రిలో దాడులకు పాల్పడ్డ వారంతా ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అల్లర్ల ఘటనపై ఇప్పటికే పలువురు అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. కింది స్థాయి అధికారులపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమవుతోంది. ఏపీలో అల్లర్లపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని కోణాల్లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లర్లకు పాల్పడ్డ వారిలో 638 మందిని పోలీసులు గుర్తించారు. ఇక తాడిపత్రిలో దాడులకు పాల్పడ్డ వారంతా ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అల్లర్ల ఘటనపై ఇప్పటికే పలువురు అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. కింది స్థాయి అధికారులపైన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో అల్లర్లపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అన్ని కోణాల్లో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అల్లర్లకు పాల్పడ్డ వారిలో దాదాపు 638 మందిని పోలీసులు గుర్తించారు. ఇక తాడిపత్రిలో దాడులకు పాల్పడ్డ వారంతా ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అల్లర్ల ఘటనపై ఇప్పటికే పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. కింది స్థాయి అధికారులపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి అల్లర్ల మీద ప్రాథమిక నివేదికను సమర్పించినటువంటి ప్రత్యేక దర్యాప్తు ఎలక్షన్ కమిషన్ సమయం కోరినటువంటి సిట్ బృంద సభ్యులు కొన్ని ప్రాంతాల్లో విధానం సేకరించేటువంటి పనిలో ఉన్నారు. మరోపక్క ఇప్పటి వరకు దాదాపు 1300 పైసలకు మంది మీద కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పటి వరకు కేవలం 200 మంది వరకు మాత్రమే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మిగతా అరెస్ట్ ఎందుకు చేయలేదు అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్ గా మనం చూసాం, పిల్లిమెల్లి ఆ సంఘటన చూడడం జరిగింది. అది ఆయన అక్కడ ఉన్నటువంటి ఈవీఎం చేసినప్పటికీ కూడా ఎన్నికల సీరియస్ కూడా అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన హైకోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే తాజాగా సెట్ బృందం పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు పడుతున్నటువంటి నేపథ్యంలో సంఘటనలు జరిగినటువంటి మాచర్ల, అలాగే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తాడిపత్రితో పాటు తిరుపతిలో ప్రస్తుతానికి ఆ బృందం సభ్యులు పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. నిన్న పులివర్తి నాని ఎవరైతే టీడీపీ అభ్యర్థి ఉన్నారో చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఆయన్ని సిట్ డీఎస్పీ రవి మనోహరాచారి విచారించారు. దాదాపు 3 గంటల పాటు ఆయన విచారించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. కేసుకు సంబంధించి ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే కోణంలో ప్రస్తుతానికి సిట్ దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రైట్. థ్యాంక్ యూ రాజు.